చాలా చాలా బ్యూటిఫుల్గా ఉందండి మూవీ అయితే మాత్రం. మేము ఎందుకంటే చాలా మంది ఏమనుకున్నారంటే ఇది హిస్టరీ జోనర్తో తీసిన సినిమా, పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా చేస్తారు, ఎందుకంటే ఆయన ఈ రోజు ఎప్పుడు రానట్టు ఒక ప్రెస్ మీట్ కానీ ప్రతిదానికి అటెండ్ చేస్తున్నారంటే ఆయన అసలు ప్రజల పట్లే కాదు, ఒక సినిమా చూసే వాళ్ళ పట్ల ఎంత నిబద్ధత ఉందో ఈ మూవీ చూస్తే తెలుస్తుంది. ఇందులో అసలు సనాతన ధర్మం గురించి ఎంత బాగా చెప్పారంటే, సనాతన ధర్మం అంటే ఎవరినో విమర్శించడం కాదు, వేరే మతాలను విమర్శించడం కాదు. సనాతన ధర్మం అంటే మన ధర్మం, అంటే ప్రపంచం అంతా కూడా గొప్పగా గొప్పగా వెళ్ళాడుతుంది. అలా సనాతన ధర్మం గురించి ఎంతో బాగా చెప్పారు. అలాగే ఇందులో ప్రతి నటీనటులు ఎంతో బాగా తీశారు. కీరవాణి గారు అయితే మాత్రం ప్రాణం పోశారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు అసలు ఈ సినిమాని మొత్తం ఆయన సొంతంగా ఆయన ఇంకొక సినిమా గురించి మీరు ఆలోచించొద్దు, ఓజీ వస్తుంది ఇంకో సినిమా వస్తుందని పవన్ కళ్యాణ్ గారు అయితే ప్రాణం పోసి చేశారు. ప్రతి యాక్టర్ కూడా, ప్రతి నటీనటులు కానీ, ఇందులో సాంకేతిక వర్గం కానీ చాలా చాలా బాగా తీశారు. పవన్ కళ్యాణ్ గారు హరిహర వీరమల్లుని మాత్రం అందరూ కూడా థియేటర్లోనే చూడండి, ఎవ్వరు కూడా ఓటీటీలు కూడా చూడొద్దు. సినిమా ఆద్యాంతం మొట్టమొదటి సినిమా స్టార్టింగ్ నుంచి చివరి వరకు ఎక్కడ కూడా చిన్న డ్రాప్ అవుట్ అవ్వకుండా చాలా బ్యూటిఫుల్గా తీశారండి. సినిమా అంటే ఇదేనేది, ఎందుకంటే సినిమా చాలా మంది చాలా చాలా విధంగా తీస్తారు కానీ ఎక్కడా కూడా ఏ విధమైన డిఫెక్ట్ లేకుండా తీసిన సినిమా. పవన్ కళ్యాణ్ గారికి ఈ విధంగా నిజంగా ఆయన డిప్యూటీ సీఎం కాదు, ఇందులో ఈ సినిమాలో చూపించింది ఏంటంటే రాబోయే కాలంలో ఇంకా చాలా పెద్ద పొజిషన్కి వెళ్తారని మేము ఆశిస్తున్నాం. తప్పకుండా జై పవన్ కళ్యాణ్. స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు చాలా బాగా తీశారు. ఇద్దరు డైరెక్టర్లు అయినా కూడా ఎవరి టాలెంట్ వాళ్ళు, ఎవరి క్రియేటివిటీ వాళ్ళు చూపించకుండా బాగా డైరెక్షన్ చేశారు. కీరవాణి గారు అయితే స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు మొత్తం ప్రాణం పోసారు సినిమాకి అయితే మాత్రం. పవన్ కళ్యాణ్ గారు ఫుల్ అవుట్ అండ్ అవుట్ అవుట్పుట్ ఇచ్చి మంచి యాక్షన్, మొత్తం యాక్షన్ సీక్వెన్సెస్ అన్ని, ఆయనకు వచ్చిన మార్షల్ ఆర్ట్స్ అన్ని కంప్లీట్ గా ఇంకా ఎలా కావాలంటే డైరెక్ట్ గా అలాంటి అవుట్పుట్ ఇచ్చి ఇలా చేసి, సినిమా లేట్ అవడానికి కారణం డిస్ట్రిబ్యూటర్ లేకపోవడం ఇది కాదండి, సినిమాకి ఈ అవుట్పుట్ ఇవ్వడం కోసం ఏం రత్నం గారు చాలా కష్టపడి ఈ అవుట్పుట్ కోసమే. ఎందుకంటే చాలా కష్టం ఇలాంటి సినిమా తీయడం, సనాతన ధర్మం మీద ఇలాంటి గ్రాఫిక్స్ పెట్టి, ఇలాంటి అవుట్పుట్, ఎంతమంది లొకేషన్స్ పెట్టి, ఎంతమంది యాక్టర్స్ ఆర్టిస్టులని పెట్టి కోఆర్డినేట్ చేసి తీయడం చాలా టైం పడుతుంది, చాలా టైం టేకింగ్ ప్రాసెస్. అంతేందుకు రాజమౌళి గారు ఎన్ని సంవత్సరాలు తీశారు, అందులోని కాకపోతే కరోనా రావడం, మళ్ళీ ఎలక్షన్స్ రావడం, పవన్ కళ్యాణ్ గారు ఆ ఎలక్షన్లోకి వెళ్ళడం, డిప్యూటీ సీఎం లాగా ఇన్ఛార్జ్ తీసుకోవడం లేట్ అయింది తప్ప డిస్ట్రిబ్యూటర్లు సినిమా అవుట్పుట్ లేకపోవడం కాదు. ఎక్సలెంట్ అవుట్పుట్ వచ్చింది. థియేటర్ లోనే చూడండి సినిమా, ఇది ఓటీటీ వరకు వెయిట్ చేయకండి. థియేటర్ లో మస్ట్ వాచ్, గూస్ బంప్ స్టఫ్ సినిమా మొత్తం ఉంది. ఎక్సలెంట్, కమ్ అండ్ వాచ్ ఇట్ దిస్ మూవీ ఇన్ థియేటర్స్ ఓన్లీ. చాలా బాగుంది సినిమా. సూపర్ యాక్టింగ్ చేసింది సినిమా మాత్రం హైలైట్ అండి. అది యాక్టింగ్ సూపర్, డైలాగ్ సూపర్, అది ఫైట్స్ కూడా సూపర్ చేశారండి. చాలా బాగుంది, ఎక్సైజ్ ఉంది సినిమా అయితే బాగుంది. సెకండ్ హాఫ్ క్లైమాక్స్ చాలా బాగుంది, ఫ్యామిలీస్ ఎక్కువ కనెక్ట్ అవుతారు. సెకండ్ ఏంటంటే ఇన్ని సంవత్సరాల తర్వాత ఆయన స్క్రీన్ మీద చూడడం మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నేను దాని గురించి మాత్రం ఖచ్చితంగా విఎఫ్ఎక్స్ చిన్నది ఇంప్రూవ్మెంట్ ఉంటే ఇంకా బాగున్నా, బట్ పర్లేదు, ఓవరాల్ అయితే సాటిస్ఫైడ్, చాలా బాగుంది. ఫ్యాన్స్ కూడా సాటిస్ఫైడ్, ఫ్యామిలీ ఆడియన్స్ కూడా చాలా నచ్చుతుంది, చాలా బాగా తీసారు. సెకండ్ హాఫ్ లో కొంచెం ఆ సీజీ వర్క్ అనేది ఎడిట్ చేసుకుంటే సినిమా వేరే లెవెల్కి ఉంటుంది. తర్వాత ఏంటంటే ఇంకా పవన్ కళ్యాణ్ చాలా రోజుల తర్వాత స్క్రీన్ మీద చూసినప్పుడు ఫ్యాన్స్ అందరూ ఇంకా వేరే లెవెల్లో ఎంజాయ్ చేశారు. ఇంకా అంతగా చెప్పాలంటే క్లైమాక్స్ తర్వాత కీరవాణి బీజేఎం అలా లేపింది సెకండ్ హాఫ్ ని. ఇంకంతే, మరి సినిమా అయితే బాగుంది. సినిమా బాగుంది, పచ్చని పంటలు వస్తున్నారు. ఇష్టం, చాలా బాగుంది, చాలా బాగుంది సినిమా. బాగుందండి సినిమా, చాలా బాగుంది. చాలా రోజులు సినిమా సూపర్ డూపర్ బ్లాక్ బాస్టర్ అండి, చాలా బాగుంది. ఇప్పటికే 3 సార్లు చూసా, ఇప్పుడు 4వ సారి వస్తున్నా. నేను నైట్ 9:30 షో, 11 o'clock షో, మార్నింగ్ 7 o'clock షో, ఇప్పుడు 2:30 షో. సినిమా అయితే బ్లాక్ బాస్టర్. కథకు అనుగుణంగానే సాంగ్స్ ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారి యాక్టింగ్ అయితే అల్టిమేట్, చాలా బాగా. కథలో భాగంగానే సాంగ్స్ ఉంటాయి, అలాగే యాక్షన్ సీక్వెన్స్ చాలా బాగున్నాయి, గ్రాఫిక్స్ వర్క్ బాగున్నాయి. నిజంగా పార్ట్ 2 కోసం లీగల్ గా వెయిట్ చేయాల్సిన ఇంటెన్షన్ క్రియేట్ చేశారు టీం మొత్తం. లేట్ గా వచ్చినా లేటెస్ట్ గా వచ్చి మా అందరినీ సాటిస్ఫై చేశారు పవన్ కళ్యాణ్ గారు. నిజంగా సినిమా అయితే మా అభిమానులందరినీ సంతృప్తి పరిచింది. రేటింగ్ కూడా చూసారు కదా, యుఎస్ లో కానీ ఇక్కడ ఆంధ్ర తెలంగాణ రేటింగ్స్ ఎలా ఉన్నాయో చూసారు కదా. సినిమా అయితే బ్లాక్ బస్టర్.
దానికి తిరగలేదు. ప్లీజ్ మా నాయకుడి జోలికి నెగిటివ్ కామెంట్స్ చేయకండి. హీరోని హీరోలాగా ఆయన నాయకుడిగా కాకుండా హీరోలకి ప్రమోషన్స్ చేసుకుంటూ వచ్చారు ఒక సినిమా హీరోగానే. దయచేసి అది గుర్తించాలి. అదర్ హీరోస్ ఫ్యాన్స్ కూడా మనకు సపోర్ట్ చేయాలి. ఇదంతా గమనించాలి. ఈ పార్టీలు నెగిటివ్ కామెంట్స్ చేస్తుంటారు. అన్ని రికార్డులు ఆల్రెడీ బ్రేక్. నిన్న ప్రీమియర్స్ వస్తే మొత్తం రికార్డు క్రియేట్ చేస్తాం మనం. జై పవన్ కళ్యాణ్, జై పవర్ స్టార్. బాబులకే బాబు, బాబులకే బాబు, బాబులకే బాబు, జై పవర్ స్టార్. అండ్ ఈస్ బ్యాక్. సార్ సినిమా నిలబెట్టడానికి కారణం కీరవాణి సార్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. కీరవాణి సార్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎక్సలెంట్. సినిమా చూడడానికి కూడా అదే సూపర్. పవన్ కళ్యాణ్ యాక్టింగ్ సూపర్. సినిమా సూపర్. పవన్ కళ్యాణ్ మళ్ళీ వచ్చాడు. చూపెట్టాడు. బాబులకే బాబు, బాబులకే బాబు, బాబులకే బాబు. 7 సంవత్సరాల సినిమా వచ్చింది, దేవుడి దర్శనం అయ్యింది. ఇదే చాలు. జై జనసేన. సినిమా మాత్రం అదిరిపోయిందన్న. రాజకీయ సినిమా అయితే సూపర్ 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 సూపర్. ఫైట్ సూపర్ డూపర్ ఇట్టన ఫైట్ మాత్రం సూపర్. డాన్సులు పాటలు అన్న బొమ్మ మాత్రం ఎన్ని సంవత్సరాల తర్వాత లేట్గా వచ్చిన సినిమా మాత్రం హైలైట్ అయిపోయిందన్న. ఇంకా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి పండుగే.